నెల్లూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడితో వడగాల్పులతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు రైతులు, కూలీలు తమ పని వేళలను మార్చుకొని ఉదయం, సాయంత్రం సమయాల్లోనే పనులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత గురించి మరింత సమాచారం నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. బాణుడు ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన పట్టణాలంటే కూడా బాణుడి ప్రతాపానికి బయటకు రావాలంటే ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వడగాల నేపథ్యంలో కూడా ఇటు చిన్నారులు, ప్రత్యేకించి వృద్ధులు, వికలాంగులు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే అత్యవసరం అయితే కావచ్చు, ఉద్యోగ నిమిత్తం వచ్చే వాళ్ళందరూ కూడా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేకించి స్కార్ఫ్లు, హెల్మెట్లు, కర్చీఫ్లు ధరించి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా సుమారు సమయం మధ్యాహ్నం 12 గంటలు దాటితే కనుక నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రధాన పట్టణాలంటే కూడా రోడ్లన్నీ కూడా నిర్మాషంగా మారుతూ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఇటు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఇటు జిల్లాకు సంబంధించిన ప్రధాన పట్టణాలు కావలి కావచ్చు, ఉదయగిరి, కందుకూరు, ఆత్మకూరు, అదేవిధంగా సూలూరుపేట, వెంకటగిరి వంటి ప్రధాన పట్టణాలంటే కూడా రికార్డు స్థాయిలో కూడా 40 పైగా డిగ్రీ ఉష్ణోగ్రత కూడా నమోదైనట్టు కూడా వైపు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైపు యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ప్రత్యేకించి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా శీతల పానీయాలు తీసుకోవడం, ప్రత్యేకించి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, వాటర్ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని చెప్పేసి వైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఒకసారి మనం విజిస్తూ కూర్చోవచ్చు. ఏదైతే కూడా ఇటు శీతల పానీయాల షాపుల వద్ద కూడా పెద్ద మొత్తంలో ప్రజలు కూడా బారు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కువ మొత్తంలో కూడా బయటకు వచ్చే ప్రజలు కూడా దాహత తీర్చుకునేందుకు కూడా ఈ యొక్క బాట పడిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అయితే మరోవైపు ఇటు ప్రజల నుంచి ఒక ఆరోపణలు అయితే ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తా ఉంది. శీతల పానీయాల షాపుల వద్ద ధనార్జన ధ్యేయంగా పెద్ద మొత్తంలో కూడా ఇటు అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రత్యేకించి నాణ్యత ఉండడం లేదు కాబట్టి దీనిపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వైపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైపు నగరవాసులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం వరకు వైపు బాణుడు ఉగ్రరూపం దాల్సిన తర్వాత రాత్రి సుమారు అర్ధరాత్రి సమయంలో కూడా వైపు భీకరమైనటువంటి ఈదురుగాలతో కూడా వైపు వరుణదేవుడు కూడా వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో వైపు ఆందోళనకరమైనటువంటి విభిన్న రీతిలో కూడా వాతావరణం మారిందని చెప్పేసి వైపు నగరవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేసి కనిపిస్తుంది. వైపు ఉదయం పూట ఎండ, రాత్రి పూట వర్షాలతో కూడా విభిన్న రీతిలో జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం మారుతుంటే నేపథ్యంలో వైపు రైతాంగం కావచ్చు, ప్రత్యేకించి వైపు నగరవాసులు కూడా ఆందోళన వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా సంబంధించిన అన్ని నియోజకవర్గాలను రికార్డు స్థాయిలో ఏడాది 40కి పైగా 40 నుంచి సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వైపు అధిక ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే నేపథ్యంలో సంబంధిత అధికార యంత్రం కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రత్యేకంగా నెల్లూరు నగరపాలకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకించి అన్ని మండలాలను రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రత్యేక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎక్కడెక్కడ ప్రజలు కూడా బయటకు వచ్చారు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైపు సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైపు ఇటీవల రాత్రులు కురుస్తున్నటువంటి భీకర గాలులు కావచ్చు, ప్రత్యేకించి వర్షం నేపథ్యంలో కూడా వైపు పొగాకు రైతులు కావచ్చు, ప్రత్యేకించి చేతికి అందించిన పంట చేజారిపోతున్న అంశాలు కూడా వైపు రైతాంగం కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పలువైపు కరెంటు కోతలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా యొక్క ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వేసవికాలం, ప్రత్యేకించి ఎండాకాలంలో కూడా కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి. వైపు విద్యుత్ శాఖ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడెక్కడ విద్యుత్ కోతలు ఏ ప్రాంతాల్లో విధిస్తారు, అదేవిధంగా రాత్రి సమయంలో కరెంటు కోతలు ఉంచడం, పలువైపు యొక్క ఎదురుగాలు ప్రత్యేకించి వర్ష బీభత్సం సృష్టించడం కూడా వైపు ఎక్కడెక్కడ కరెంటు పూలు నేల కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పలు ప్రాంతాలు అయితే ఇప్పటికి కూడా కరెంటు పునరుద్ధరించే క్రమంలో కూడా ఎక్కడెక్కడ విద్యుత్ శాఖ కూడా పలు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా జిల్లా సంబంధించిన విభిన్న రీతిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో నగరవాసులు కూడా ఆందోళనకర వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది జిల్లా సంబంధించిన ఆ ఎండ తీవ్రత కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ, వైకే టీవీ, నెల్లూరు.